we are going to learn about the role of self-introduction in communication skills. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అసలు ఎటువంటి పాత్ర పోషిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్లో అనేది నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఇంట్రడ్యూస్ ద డెఫినేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఏం లేదండి, జస్ట్ మన గురించి ఇంకొకరి గురించి మనం తెలియజేసుకోవటాన్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటాం. సో దీన్ని భూతద్దంలో పెట్టి ఇది ఏదో పెద్ద మహావిద్య బ్రహ్మ విద్య అన్నట్టు మాత్రం దయచేసి చూడొద్దు. ఓకేనా? సో దీంట్లో బేసిక్ డీటెయిల్స్ ఏం ప్రొవైడ్ చేస్తాము? మన గురించి లేదా ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకుంటాం. వాటిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే పేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఇంట్రెస్ట్స్, ఇవి మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటాం అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సో ఇది బ్రహ్మ విద్య కాదు అన్నంత మాత్రాన ఇది ఇంపార్టెంట్ కాదు అని కాదు. ఓకేనా? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టు స్టార్ట్ యువర్ కమ్యూనికేషన్ జర్నీ. ఓకే, సో ఎందుకని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ it's a crucial thing in establishing a foundation for effective communication. సో ఇది ఒక గేట్వే లాగా పనిచేస్తుంది అనమాట. మీకు ఎనదర్ పర్సన్కి కనెక్షన్స్ అనేవి బిల్డప్ చేయడానికి, అది స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఒక గేట్. ఓకేనా? మీరు ఏదైనా ఒక ప్లేస్లోకి వెళ్ళాలి అనుకోండి, సో దాన్ని ఫస్ట్ గేట్ క్రాస్ చేసుకునే కదా, మీ ఇంట్లోకి వెళ్ళాలి అంటే మెయిన్ డోర్ క్రాస్ చేసుకునే కదా మీరు వెళ్ళాల్సింది. సో ఇది మెయిన్ డోర్ లాంటిది. ఓకేనా? సో వెంటనే కామెంట్స్ రావచ్చు నాకు, డోర్ కూడా ఉంటుంది కదా అంటే, సింహద్వారమే, దొడ్డిదారి. అవునా? సో వాడుక భాషలో ఉన్న లాంగ్వేజ్ అయితే వాడాను. ఐఎమ్ సారీ ఇట్ హర్ట్స్ ఎనీవన్. ఓకే, సో ఇట్ సర్వ్స్ యాజ్ అ గేట్వే టు బిల్డ్ కనెక్షన్స్, సెట్టింగ్స్ ద టోన్స్ అండ్ ఇంటరాక్షన్స్, ఎక్స్ప్రెసింగ్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనలైజింగ్ ద కమ్యూనికేషన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అసలు ఎలా మనం ఇంకొక పర్సన్తో ర్యాప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సి, a well crafted self introduction helps to create a sense of familiarity. సో ఒక పర్సన్తో మనం మాట్లాడాలంటే అన్నోన్ పర్సన్తో మాట్లాడగలుగుతామా? మాట్లాడలేము. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే, మనకి వాళ్ళకి ఫెమిలియారిటీ అంటే ఓకే వీళ్ళు మనకు తెలుసు అనే భావన కలిగించడానికి మనము ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మేకింగ్ ఇట్ ఈజియర్ టు కనెక్ట్ విత్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, షేరింగ్ కామన్ ఇంట్రెస్ట్ ఆర్, సో ఈ ర్యాపో బిల్డ్ చేసే టైంలో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు? కామన్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవచ్చు, అలాగే మన ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సి, క్రియేటింగ్ పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్. సో ఇనీషియల్ మూమెంట్లోనే ఖచ్చితంగా ఇంటరాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. దానికోసం మనకి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఏ పాజిటివ్ అండ్ ఎంగేజింగ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ సెట్స్ ద స్టేజ్ ఫర్ మోర్ కంఫర్టబుల్ అండ్ ప్రొడక్టివ్ కన్వర్జేషన్కి ప్రొడక్టివ్ కన్వర్జేషన్కి డిఫరెన్స్ ఏంటి? కన్వర్జేషన్ అందరూ చేస్తాము. ఓకేనా? ఇంట్లో మన పేరెంట్స్తోనూ, మన పిల్లలతోనూ, తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడేది కూడా కన్వర్జేషన్. మాట్లాడటం అంటేనే కన్వర్జేషన్. సో మనం మాట్లాడే మాటకి ఒక అర్థం, ఒక విలువ, దానివల్ల మనకు ఒక లాభం రావాలి. either it is a job proposal or a business proposal or whatever it may be, either it is in a professional life or in a personal life, communication plays an important role. That too, self introduction plays the most crucial role. Okay, so coming to the next one, setting tone. What do you mean by setting tone? Setting stage for effective communication. Why? ఏంటి అంటే, ఏ థాట్ఫుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ సెట్స్ ఏ పాజిటివ్ అట్మాస్ఫియర్. ఖచ్చితంగా. సో మనం ఎప్పుడైతే ఒక ఆలోచన పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తామో, అక్కడ మనం మాట్లాడే సిచ్యువేషన్కి పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. అలాగే సో వి మేక్ ఇట్ ఈజియర్. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా మాట్లాడటానికి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? తర్వాత మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్. వాట్ యు మీన్ బై ఎక్స్పెక్టేషన్స్? ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి?
ఏదైనా మనం ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఆశించడాన్ని ఎక్స్పెక్టేషన్ అంటాం కదా. సో క్లియర్లీ కమ్యూనికేటింగ్ వన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ పర్పస్ హెల్ప్స్ మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్. సో హెవీ ఎక్స్పెక్టేషన్స్, లోవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జాబ్ ప్రపోజల్ ఉంది. ఓకే, మనం ఎప్పుడైతే మనం క్లియర్గా మనకు తెలిసిన స్కిల్స్ అన్ని మనకు చెప్పుకోలేకపోయామో, అప్పుడు ఒక ఎంప్లాయర్ ఏం ఆలోచిస్తాడు, ఇంత స్కిల్ఫుల్ గా ఉన్న పర్సన్ నా కంపెనీలోకి రావాలి అని ఆలోచిస్తాడు. కానీ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో మన స్కిల్స్ ఏమి మనం చెప్పకుండా ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, సో ఇంతకన్నా బెటర్ పర్సన్ వస్తారేమోలే, సో లెట్స్ రిజెక్ట్ అన్న ఆప్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా. సో అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయడానికి కంపల్సరీగా అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో టు రెడ్యూస్ పొటెన్షియల్ మిస్అండర్స్టాండింగ్ డ్యూరింగ్ ద ఇంటరాక్షన్. సో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి లేకుండా ఉండటానికి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సి ఎక్స్ప్రెసింగ్ కాన్ఫిడెన్స్. యా, so this is the most important and I love this concept very much. So most probably I use this self introduction to express my confidence at కమ్యూనికేటింగ్ విత్ అష్యూరెన్స్. సో మనం ఎప్పుడైతే ఒక అష్యూరెన్స్తో, ఒక ఖచ్చితమైన స్థితితో మనం ఇంకొకరితో కమ్యూనికేట్ చేస్తామో, డెఫినెట్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా. కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈస్ కన్వేడ్ త్రూ బాడీ లాంగ్వేజ్. ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నేను ఇంకొక సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ వేర్ వీ వోంట్ యూజ్ ఎనీ సింగిల్ వర్డ్ ఆర్ వీ డోంట్ అటర్ ఏ సింగిల్ లెటర్. ఓకే, సో టోన్ ఆఫ్ వాయిస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. తర్వాత చాయిస్ ఆఫ్ వర్డ్స్, మనం చూస్ చేసుకున్న వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది సెల్ఫ్ ఇంట్రడక్షన్లో. ఓకే, దిస్ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్స్ ఎ సెన్స్ ఆఫ్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్. క్రెడిబిలిటీ ఏంటంటే ఒక వాల్యూ ఇవ్వడం అనమాట. సో ఎప్పుడైతే మనం అష్యూరెన్స్తో కాన్ఫిడెంట్గా మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది మనం ఇస్తామో, మన గురించి మనం చెప్తామో, ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి మన వాల్యూ అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో ప్రొజెక్టింగ్ క్రెడిబిలిటీ, చెప్పాను కదా, క్రెడిబిలిటీ అంటే ఒక వాల్యూ. షేరింగ్ రిలవెంట్ అచీవ్మెంట్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ డ్యూరింగ్ ద ఇంట్రొడక్షన్ ఎన్హాన్సెస్ వన్ క్రెడిబిలిటీ. నేను ఇప్పుడు ఇందాక జస్ట్ బిఫోర్ చెప్పాను ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ కదా. సో ఒక ఎంప్లాయర్ వచ్చేసరికి మనకి మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి అన్నప్పుడు మనకు తెలిసిన స్కిల్స్, మన ఎక్స్పీరియన్సెస్ అనేది షేర్ చేసుకోకపోతే వాళ్ళకి మనము దీనికి ఎలిజిబులా కాదా, ఈ వర్క్కి ఎలిజిబులా కాదా అనేది ఐడియా వాళ్ళకి రాదు. ఓకేనా. ఖచ్చితంగా మనం ఎటువంటి అచీవ్మెంట్స్ చేసాము, మన ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్స్లో ఉంది, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కంపల్సరీగా వీ షుడ్ షేర్. ఓకేనా. సో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధంగా కూడా మనము ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో పర్సనలైజింగ్ ద ఇంటరాక్షన్ని పర్సనలైజ్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం మాట్లాడాలని చాలాసార్లు చెప్తున్నాం కదా. ఇప్పటికి నేను 2 times ఈ వీడియోలో కూడా నేను రిపీట్ చేశాను. సో పర్సనలైజింగ్ అంటే ఏంటి, సో సందర్భానికి తగ్గట్టుగా ఆ పరిస్థితిని మార్చుకోవడాన్ని పర్సనలైజింగ్ అంటాం. చూడండి, షేరింగ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి చూపులకి వెళ్ళి, ఒక పెళ్లి చూపుల్లో కమ్యూనికేషన్ జరుగుతుంది అనుకుందాం. పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయి దగ్గర కూర్చొని నేను ఇంత ఫీల్డ్ వర్క్ చేశాను, ఆర్ నేను ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇన్ని రోల్స్లో చేశాను, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి టెక్నికల్ స్కిల్స్ అన్ని చెప్పామనుకోండి, ఇస్ ఇట్ రెలవెంట్ టు ద సిచ్యువేషన్? నో కదా. అలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి, సో నేను ఇన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాను, ఇల్లు చక్కగా ఉంచుతాను, అండ్ ఆల్సో నేను వంట బాగా చేస్తాను, తర్వాత ఇంకా నేను ఫ్రెండ్స్తో చిట్ చాట్ ఎక్కువ చేస్తాను, అలాగే నేను చాటింగ్ బాగా ఇంట్రెస్ట్గా చేస్తాను, నేను సీరియల్స్ మూవీస్ చూస్తాను అని చెప్పామనుకోండి, డస్ ఇట్ సీమ్ గుడ్? నో, రైట్. సో అది అసలు అంత ఇంపాక్ట్ అనేది ఇవ్వదు. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడేది కూడా మార్చుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ క్లియర్ కట్గా మనము సందర్భాన్ని బట్టి మనం ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి. మనం చెప్పేది విని ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది క్లియర్గా అర్థం అవ్వాలి. తర్వాత మనతో వాళ్ళ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో దానికోసం మనము రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, క్రియేటింగ్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అలా చేసినప్పుడు మనం ఆ సందర్భాన్ని బట్టి మనం పర్సనలైజ్ చేసినప్పుడు మనం ఏదైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తామో అది ఖచ్చితంగా మెమరబుల్గా మారుతుంది. అలాగే లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ కూడా ఇస్తుంది. ఓకే, సో ఫైనలీ I would like to end this session with my conclusion. So what we have learned in this session: self-introduction serves as a foundational skill in effective communication. That is what we have discussed here.
అండ్ ఇది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కనెక్షన్స్ని. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ mastering the art of self introduction contributes to overall communication proficiency. So one must master the art of self introduction. ఓకే, సో మీ సోషల్ కనెక్షన్స్, ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్, మీ పర్సనల్ కనెక్షన్స్ అన్నీ హ్యాపీగా ఫుల్ఫిల్గా ఉండాలి అంటే కమ్యూనికేషన్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ కమ్యూనికేషన్లో ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాన్ఫిడెంట్గా మనం ఎక్స్ప్రెస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. Okay, that's all about this session. So